దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులందరికీ ప్రేమపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 4:24 మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, వినుటకు వేగిరపడాలని, మీరేం వింటున్నారో అది జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క లేఖనములు మనకెంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే మీ యొక్క చెవులు వేటిని వినటానికి వేగిరపడుతున్నాయి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మంచి మాటలు వినడానికా, చెడ్డ మాటలు వినడానికా? ఈ లోకంలో రకరకాల మాటలు ఉన్నాయి. రకరకాల మాటలు వింటూ ఉంటాం ప్రతిరోజు. ఆ యొక్క మాటలు వల్ల నీకు కలవరము, భయము, ఆందోళన, వేదన, బాధ, దుఃఖం, ఇంకా అధైర్యాన్ని, పాపములో పడిపోయే పరిస్థితిని తీసుకొచ్చేవిగా ఉంటూ ఉన్నాయేమో. ఆ యొక్క నానా విధములైనటువంటి రకరకాలైనటువంటి ఆ మాటలు వింటూ నీ జీవితాన్ని, నీ బ్రతుకుని ఎంతో డిస్టర్బ్ చేసుకుని నువ్వు జీవిస్తున్నావేమో. చూడండి, ఈ లోక మాటలు మనల్ని ఏ రీతిగా ఎటువైపు తీసుకెళ్తున్నాయో అది మనకి తెలియకుండానే మనము వెళ్ళిపోతూ ఉంటాం. కానీ క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన యొక్క మాటలు, ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన మాటల్ని నువ్వు వినడానికి ఇష్టపడినట్టయితే, ఆ వినడానికి నువ్వు వేగిరపడినట్టయితే తప్పనిసరిగా ఆ క్రీస్తుని గురించినటువంటి మాటలు నీలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాయి. మొట్టమొదటిగా నీకు విశ్వాసాన్ని పుట్టిస్తాయి దేవుని పట్ల. అలాగే ఏది మంచి, ఏది చెడు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, అనేక రీతిలుగా దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు నీవు వినుట ద్వారా నీలో గొప్ప కార్యం జరుగుతుంది. నీకు శాంతి, సమాధానం, నెమ్మది, ధైర్యము, ఆదరణ, గొప్ప దేవుని ప్రేమతో నింపబడి ఎంతో గొప్పగా జీవించగలుగుతాం. కాబట్టి దినాన దేవుడు సకల జనులకు, లోకమంతా కూడా తన యొక్క మాటల్ని ఎంతో గొప్పగా వినిపిస్తూ ఉన్నారు, మరి వెదజల్లుతూ ఉన్నారు. ఆయన యొక్క వాక్యము నీకు అందుబాటులో ఎంతో గొప్పగా ఈ దినాన దొరుకుతూ ఉంది. ఆయన యొక్క వాక్యము దొరికినప్పుడల్లా, నీకు వినుటకు అవకాశం వచ్చినప్పుడల్లా ఎంత మాత్రం కూడా అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్టయితే దేవుని గురించినటువంటి మాటలు వినటం వలన నీకు సమస్తం కూడా అందులోనే దేవుడు నీకు మేలుకరమైనది అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎలాంటి మాటలు వినడానికి మీరు సిద్ధపడుతున్నారో, మరి దేవుని మాటలు వినడానికి సిద్ధపడుతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని, ఒకవేళ నానా రకములైనటువంటి ఆ మాటలు వినడానికి ఇష్టపడే స్థితిలో మీరుంటే వెంటనే మరి దానిని విడుదల పొందాలి అంటే దేవుని యొక్క మాటలు వినండి, దేవుని యొక్క మాటలను ధ్యానించండి. దేవుని యొక్క మాటలు వింటుండగా నీలో గొప్ప అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. అద్భుతకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయమంది మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వారిని వెంబడిస్తున్న అయ్యా సైతాన శక్తులను అగ్నిలో కాల్చివేనాయన, దురాత్మ శక్తులను పారదోలండి. వారి కుటుంబాల్లో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు తీసివేయండి. ఇదిగో ప్రభా నాయన తండ్రి, నడవలేని స్థితిలో అయ్యా కుర్చీలకు, మంచాలకు తండ్రి, అయ్యా నాయన ప్రభా ఇదిగో తండ్రి నాయన పడి ఉన్నటువంటి ఆ నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డల్ని యేసు నామములో వారి కాళ్ళలో, మూలుగుల్లో శక్తినిచ్చి ఇప్పుడే వారిని నడిపించు నాయన. ఇదిగో తండ్రి, సాతాను శక్తుల చేత తరమబడుతున్న నీ బిడ్డల్ని యేసు నామములో దాని నోట నుంచి విడిపించండి. నీ ప్రజలకు ఈ దినమంతా పగలు రాత్రి నీ గొప్ప కాపుదల మెండుగా ఉంచి నడిపించి సహాయం ఇచ్చేయమని సమస్తం నీకు అప్పగిస్తూ వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని దీవించి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.